నంద్యాల జిల్లా పాములపాడులో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మతిస్థిమిత లేని వ్యక్తిని హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు. షార్క్ భాషా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రతాప్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. షాప్లో పెట్రోల్ పోసి అంటించి సజీవంగా కాల్చివేశాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మొదట తానే చనిపోయాడంటూ నమ్మించి కుటుంబ సభ్యులతో అంత్యక్రియలు చేయించుకున్నాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతాప్ మిస్సింగ్ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతాప్ భార్య ఫిర్యాదు చేసింది. అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఫారూక్ బాషా అనే అసలు అంతకుని తేల్చారు. నిందితుడు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా పాములపాడులో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మతి స్థిమితం లేని వ్యక్తిని హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు. ఫారూక్ బాషా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రతాప్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. షాప్లో పెట్రోల్ పోసి అంటించి సజీవంగా దహనం చేశాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మొదట తనే చనిపోయాడంటూ నమ్మించే కుటుంబ సభ్యులతో అంత్యక్రియలు చేయించాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతాప్ మిస్సింగ్ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతాప్ భార్య ఫిర్యాదు చేసింది. అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఫారూక్ బాషాని అసలు హంతకుడని తేల్చారు. నిందితుడు హైదరాబాద్ లో పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నంద్యాల జిల్లా పాములపాడులో ఈ దారుణమైతే చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మతి స్థిమితం లేని వ్యక్తిని సజీవ దహనం చేశాడు ఫారూక్ బాషా అనే వ్యక్తి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే నంద్యాల జిల్లా పాములపాడులో ఈ మతి స్థిమితం లేని ఒక వ్యక్తి దారుణ హత్య సంఘటన మండలంలో కలకలం రేపుతా ఉంది. అంటే ఫారూక్ బాషా అనే ఒక ధాన్యం కొనుగోలు చేసే ఒక వ్యాపారి, అంటే తనకున్న అప్పులు ₹1,00,00,000 పైగా అప్పులు ఉన్నట్లు, ఆ అప్పుల వల్ల ఆయన ₹1,00,00,000 ఒక పాలసీ చేసుకున్నాడని. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.